అందరికీ నమస్కారం. నేటి వీడియోలో మీరు 4-బిట్ PIPO ప్యారలల్ ఇన్పుట్ ప్యారలల్ అవుట్పుట్ రిజిస్టర్ని ఎలా నిర్మించాలో మరియు పరీక్షించాలో నేర్చుకుంటారు. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు IC74LS95 ఉపయోగించి 4-బిట్ PIPO రిజిస్టర్ని నిర్మించి పరీక్షించడం. ఈ ప్రాక్టికల్ని చేయడానికి అవసరమైన అన్ని టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్స్ని సేకరిద్దాం. డిజిటల్ ట్రైనర్ కిట్ విత్ యూజర్ మాన్యువల్ IC74LS95 విత్ డేటా షీట్, మెయిల్ టు మెయిల్ జంపర్ వైర్స్ యాజ్ రిక్వైర్డ్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. షిఫ్ట్ రిజిస్టర్లో PIPO ప్యారలల్ ఇన్పుట్ మరియు ప్యారలల్ అవుట్పుట్ గురించి చర్చిద్దాం. PIPO అంటే ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ మరియు ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో షిఫ్ట్ రిజిస్టర్ని సూచిస్తుంది. PIPO షిఫ్ట్ రిజిస్టర్లో డేటా ప్యారలల్గా నమోదు చేయబడుతుంది. అన్ని బిట్స్లు ఒకేసారి మరియు మొత్తం డేటా సెట్ అవుట్పుట్లలో ప్యారలల్గా అందుబాటులో ఉంటాయి. ప్యారలల్ ఇన్ అన్ని డేటా బిట్లు షిఫ్ట్ రిజిస్టర్లో ఏకకాలంలో నమోదు చేయబడతాయి. సాధారణంగా క్లాక్ సిగ్నల్ యొక్క పెరుగుతున్న లేదా పడిపోతున్న అంచుపై ప్యారలల్ అవుట్ డేటా లోడ్ అయిన తరువాత మొత్తం డేటా సెట్ అవుట్పుట్లలో ఏకకాలంలో అందుబాటులో ఉంటుంది. ప్రతి అవుట్పుట్ ప్యారలల్ డేటా యొక్క ఒక బిట్కు అనుగుణంగా ఉంటుంది. ప్యారలల్ ఇన్పుట్ డేటా 1011 D0, D1, D2 మరియు D3 వద్ద ప్రదర్శించబడుతుంది. క్లాక్ ఫ్లిప్ ఫ్లాప్లోకి డేటా యొక్క ప్యారలల్ లోడ్ను ప్రేరేపిస్తుంది. క్లాక్ పల్స్ తర్వాత డేటా 1011 ఫ్లిప్ ఫ్లాప్లలో నిల్వ చేయబడుతుంది. ప్యారలల్ అవుట్ Q0 = 1, Q1 = 0, Q2 = 1, Q3 = 1. PIPO షిఫ్ట్ రిజిస్టర్స్ సమాంతరంగా డేటా సెట్ని లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఉపయోగించబడతాయి మరియు ఎటువంటి షిఫ్టింగ్ ఆపరేషన్ లేకుండా అవుట్పుట్లలో అందుబాటులో ఉంటాయి. IC74LS95 గురించి చర్చిద్దాం. ఇది 14-పిన్ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్గా అందుబాటులో ఉంటుంది. IC74LS95 అనేది ప్యారలల్ లోడ్ క్యాపబిలిటీతో కూడిన 4-బిట్ ప్యారలల్ యాక్సెస్ షిఫ్ట్ రిజిస్టర్. IC74LS95 యొక్క పిన్స్ 7 మరియు 14 గ్రౌండ్ మరియు +5 వోల్ట్ సప్లైకు కేటాయించబడ్డాయి. పిన్స్ 2, 3, 4 మరియు 5 A, B, C మరియు D 4-బిట్ ప్యారలల్ ఇన్పుట్స్. పిన్స్ 13, 12, 11 మరియు 10 QA, QB, QC మరియు QD 4-బిట్ ప్యారలల్ అవుట్పుట్స్. పిన్ 6 అనేది మోడ్ సెలెక్టర్. లాజిక్ 1 వద్ద మోడ్ కంట్రోల్ ఇన్పుట్తో ప్యారలల్ ఇన్పుట్లు. A = B = C = D = 0 ఫలితంగా QA, QB, QC మరియు QD 0, 0, 0, 0కి సమానం. పిన్స్ 8 మరియు 9 వరుసగా లెఫ్ట్ మరియు రైట్ షిఫ్టుల కోసం. IC74LS95 PIPOని ఉపయోగించి 4-బిట్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ నిర్మాణం మరియు పరీక్ష. అన్ని భాగాలను సేకరించి వాటిని తనిఖీ చేయండి మరియు IC74LS95 ఉపయోగించి బ్రెడ్ బోర్డ్లో 4-బిట్ షిఫ్ట్ రిజిస్టర్ యొక్క సర్క్యూట్ను సమీకరించండి. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ను ఉపయోగించి IC పైభాగంలో ప్రింట్ చేయబడిన IC74LS95 గుర్తించండి.
ఐసీ సరిగ్గా అలైన్ చేయబడిందని మరియు పిన్ 1 సరైన స్థానంలో ఉందని నిర్ధారించుకోండి. డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్లోకి ఐసీని సున్నితంగా చొప్పించండి. పిన్ నెంబర్ 7ను గ్రౌండ్ -VE గ్రౌండ్కి మరియు పిన్ నెంబర్ 14 నుండి +5 వోల్ట్ సప్లై VCCకి కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్లోని క్లాక్ ఇన్పుట్కి పిన్ 9ని కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్లో అవుట్పుట్ ఎల్ఈడీలను QA, QB, QC అండ్ QDగా గుర్తించండి. ఎల్ఈడి QAని అవుట్పుట్ చేయడానికి పిన్ 13ని కనెక్ట్ చేయండి. ఎల్ఈడి QBని అవుట్పుట్ చేయడానికి పిన్ను 12ని కనెక్ట్ చేయండి. ఎల్ఈడి QCని అవుట్పుట్ చేయడానికి పిన్ 11ని కనెక్ట్ చేయండి. ట్రైనర్ కిట్లో ఎల్ఈడి QDని అవుట్పుట్ చేయడానికి పిన్ 10ని కనెక్ట్ చేయండి. ట్రైనర్ కిట్లోని టాగుల్ ఇన్పుట్ స్విచ్లను వరుసగా A, B, C మరియు D వంటి పిన్ 2, 3, 4 మరియు 5లను కనెక్ట్ చేయండి. ఇన్పుట్ టోగుల్ స్విచ్కి పిన్ 6 మోడ్ సెలెక్టర్ని కనెక్ట్ చేయండి. IC74LS95కి +5 వోల్ట్ DC పవర్ సప్లైను ఆన్ చేయండి. టోగుల్ స్విచ్ ద్వారా మోడ్ కంట్రోల్ ఇన్పుట్కు లాజిక్ 1ని వర్తింపజేయండి. క్లాక్ ఇన్పుట్ పిన్కు క్లాక్ పల్స్ను వర్తింపజేయండి మరియు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా సమాంతర ఇన్పుట్ పిన్లకు 4-బిట్ డేటా ఇన్పుట్ను వర్తించండి. డిఫరెంట్ ప్యారలల్ ఇన్పుట్లను వర్తింపజేయండి మరియు టేబుల్లో సంబంధిత అవుట్పుట్ లాజిక్ లెవెల్స్ను రికార్డ్ చేయండి. ఇన్పుట్ 0001, క్లాక్ పల్స్ 1, అవుట్పుట్ 0001, ఇన్పుట్ 0010, క్లాక్ పల్స్ 2, అవుట్పుట్ 0010, ఇన్పుట్ 0011, క్లాక్ పల్స్ 3, అవుట్పుట్ 0011, ఇన్పుట్ 0100, క్లాక్ పల్స్ 4, అవుట్పుట్ 0100, ఇన్పుట్ 0101, క్లాక్ పల్స్ 5, 0101, ఇన్పుట్ 0110, క్లాక్ పల్స్ 6, అవుట్పుట్ 0110, ఇన్పుట్ 0111, క్లాక్ పల్స్ 7, అవుట్పుట్ 0111, ఇన్పుట్ 1000, క్లాక్ పల్స్ 8, అవుట్పుట్ 1000, ఇన్పుట్ 1001, క్లాక్ పల్స్ 9, అవుట్పుట్ 1001, ఇన్పుట్ 1010, క్లాక్ పల్స్ 10, అవుట్పుట్ 1010, ఇన్పుట్ 1011, క్లాక్ పల్స్ 11, అవుట్పుట్ 1011, ఇన్పుట్ 1100, క్లాక్ పల్స్ 12, అవుట్పుట్ 1100, ఇన్పుట్ 1101, క్లాక్ పల్స్ 13, అవుట్పుట్ 1101, ఇన్పుట్ 1110, క్లాక్ పల్స్ 14, అవుట్పుట్ 1110, ఇన్పుట్ 1111, క్లాక్ పల్స్ 15. అవుట్పుట్ 1111. ఈ విధంగా మేము IC74LS95ని ఉపయోగించి
4 బిట్ PIPO రిజిస్టర్ను రూపొందించాము. విభిన్న ఇన్పుట్లను వర్తింపజేశాము, సంబంధిత అవుట్పుట్లను గమనించాము మరియు ట్రూత్ టేబుల్తో ధృవీకరించాము. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాను. IC 7495ను ఉపయోగించి 4 బిట్ PIPO రిజిస్టర్ని నిర్మించి పరీక్షించండి. ఇది 4 బిట్ PIPO ప్యారలల్ ఇన్పుట్ ప్యారలల్ అవుట్పుట్ రిజిస్టర్ని ఎలా నిర్మించాలి మరియు పరీక్షించాలి అనే సెషన్ను ముగించింది. ధన్యవాదాలు.